రాష్ట్రంలో ప్రచార పర్వం నుండి నామినేషన్ల పర్వంకు దారి తీసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా అభ్యర్థులు, వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ఇన్ని రోజులు ప్రజలను కలుస్తున్నటువంటి నేపథ్యం, మరి ఈ రోజు అయితే మాత్రం భారీ ఎత్తున నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం అభ్యర్థులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా భారీ ఎత్తున నామినేషన్లు వేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ధర్మవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్వత్థనారాయణ భారీ ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసినట్టు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలను కలుస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది, ముఖ్యంగా ఎటువంటి ప్రజలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్వత్థనారాయణ మనకున్నారు. ఏం చెప్తారని మాట్లాడే సార్, ఏంటి గ్రౌండ్ లెవెల్లో మీరు ప్రచార పర్వంలో తిరుగుతున్నారు, ప్రజల వైపు నుంచి ఎలా ఉంది సార్? మంచి స్పందన ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన వ్యతిరేకత, అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం, ఎందుకంటే వాళ్ళు బీసీ కార్డ్ అనే బీజేపీ వాళ్ళు తీసుకొని, నేను కూడా ఒక బీసీనే, లోకలు స్థానికుడిని, అదేవిధంగా చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని, అదేవిధంగా బీసీ వ్యక్తిని కూడా 2014, 19, 24 3 దఫాలుగా నామినేషన్ వేశాను. నామినేషన్ వేసిన దానిలో ఈయన బీజేపీ క్యాండిడేట్ స్థానికుడు కాదు, ఆల్రెడీగా ఉన్న కేతిరెడ్డి గారు ఆల్రెడీగా అతని మీద వైఎస్ఆర్సీపీ తరఫున భారీ వ్యతిరేకత ఉంది. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన స్పందన ఉంది. అయ్యా స్థానికులకే ఈసారి ఓటు వేస్తాము అనే పరిస్థితి వచ్చింది. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఎందుకంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎలా ఉంది, అది ప్రజలు గుర్తించారా, ఆ వైపుగా ఆలోచన చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి తనయ్యగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీలోకి రావడం వల్ల చాలా ఉపయోగం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసిందో ఆ విధంగా ఈమె వచ్చిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది అనే విధానంలో ఆమె రావడం వల్ల ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజు 35 లక్షలు కేంద్రం యొక్క ఉద్యోగాలు, 2,25,000 రాష్ట్ర ఉద్యోగాలు, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, 400 రూపాయలు ఉపాధి కూలీ సంబంధించినవి, తర్వాత విద్యా వైద్యం అన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్పితే ఖచ్చితంగా చేస్తుందనే విధానంతో ప్రజలు ముందుకు వస్తున్నారు. తండాలుగా మంచి స్పందన ఉంది. మంచి మనుషులకి ఇంతకుముందు పోతే 19లో ఒక రకమైన ఫీలింగ్, అయ్యా వచ్చారా చూద్దాం అనే పరిస్థితిలో ఉండేవాళ్ళు ఇప్పుడు అయ్యా ఖచ్చితంగా ఓటు వేసే పరిస్థితి ఉంది, కాంగ్రెస్ తప్ప ఆంధ్రప్రదేశ్ వేరే ఆప్షన్ లేదని జనాలే చెప్పే పరిస్థితి వచ్చింది. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు కావచ్చు, అంటే వైసీపీ కావచ్చు, ఓటు బ్యాంక్ కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, భారీగా వారి ఎన్నికలు చేసే అవకాశం ఉండే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫైనాన్షియల్ గా కావచ్చు, ఓటు బ్యాంక్ మీకు ఎటువంటి మద్దతు ఉంటుందంటే? డబ్బు అనేది విచ్చలవిడిగా ఇరు పార్టీలు కూడా, అటు బీజేపీ అయితేనేమి ఇటు వైసీపీ అయితేనేమి, ఇరు పార్టీలు కూడా విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి జనాలు తోలుకుంటున్నారే తప్ప వాళ్ళకి జనాలు వస్తున్నారని వాళ్ళ ఊహాగానంలో ఉన్నారే తప్ప జనాలు అయితే ఓట్లేసే పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. డబ్బులు ఏ పార్టీ ఇచ్చినా తీసుకోమని చెప్తున్నాం మేము కూడా, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నాం. సార్, ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఏమన్నా అడుగుపెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 నుంచి 4 ఎంపీలు వస్తాయి. ఖచ్చితంగా 5 మంది నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ లో గెలుస్తారు. ఎందుకంటే అడుగు పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పటికే బీజేపీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మా చేనేత వర్గానికి సంబంధించిన జీఎస్టీ అయితేనేమి, ఈ ఎంఎంఎస్ స్కీమ్ అని కొత్తగా తెచ్చారా దాని విషయం అయితేనేమి, చేనేతలకు సంబంధించి ఏమీ చేసింది లేదు. చేనేతలు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ధైర్యం లేని పరిస్థితిలో చేనేతలు ఉన్నారు ఈరోజు. అదేవిధంగా చేనేతలు ఎక్కువగా, అంటే చేనేత అంటే మీనింగ్ ఏంటంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా చేనేత వృత్తిలో ఉంటారు, వాళ్ళని కూడా మేము చేనేతే అంటాం. చేనేత కులాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా చేనేత పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేనేతలే అంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఈ 1,34,000 1,38,000 ఓట్లు టౌన్ లో ఉంటే దాంట్లో దాదాపుగా 80,000 మంది చేనేతలే ఉన్నారు. దాదాపుగా నాకు తెలిసి ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని పార్టీలతో పాటు
చేనేత వర్గం కూడా కలుసుకొని వస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని నేను భావిస్తున్నా. రైట్. ఇది మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మవరం అభ్యర్థిగా ఖచ్చితంగా నాకు ఇక్కడ ప్రజల వైపు నుంచి మద్దతు భారీగా ఉందని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తూ ఉంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద పూర్తి వ్యతిరేకత ఉంది. అందులో ఇక్కడ స్థానికుడు కానటువంటి కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నాకు స్థానికంగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపే అవకాశం పుష్కలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే ఓటు బ్యాంకు విషయంలో కావచ్చు, మిగతా వారి కంటే అవన్నీ అవసరం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త మనుగడ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి షర్మిల నాయకత్వం చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. అందులో రానున్న ఎన్నికల్లో మాత్రం ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ చెల్లకనేడు RTV ధర్మవరం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.